అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే మెజారిటీ సీట్లు చెప్పుకోవచ్చు. కొన్ని పొత్తుల గురించి మనం మాట్లాడుకోవాలా. సిపిఐ కాంగ్రెస్ పార్టీ కలిసే పోటీకి వచ్చారు. వాళ్ళు ఒకరికొకరు మద్దతునే 2.5 సంవత్సరాల తర్వాత ఈ బంధం ఇక విడిపోయిందని చెప్పాలి. ఇక భవిష్యత్తులో అవసరమైతే మొన్న కార్పొరేషన్ సంబంధించినటువంటి సీట్ల విషయంలో వీళ్ళిద్దరికీ పొసగలేదు. సో ఒక సెల్ఫిష్ పాలిటిక్స్ స్పష్టంగా కనిపించినాయి. సిపిఎం బీఆర్ఎస్తో కలిసి వేదికను పంచుకుంది, వాళ్ళు కలిసి పోటీ చేసింది కూడా స్పష్టంగా కనిపించింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ని విమర్శించినటువంటి సిపిఎం బీఆర్ఎస్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంటే, నిన్నటి వరకు కలిసి నడిచినటువంటి సిపిఐ కాంగ్రెస్ పార్టీతో తెగదింపులు చేసుకుంది. సో ఈ తెగదింపుల్ని ఇప్పటివరకే చూడాలా, ఇక భవిష్యత్తులో కూడా వేరువేరుగానే చూసేటువంటి అవకాశాలు ఉంటాయా? సిపిఐ విడిపోతే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా సిపిఐ బలాన్ని కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అక్కడ చాలా ప్రభావం చూపించేటువంటి ప్రాంతం అనే చెప్పాలి ఖమ్మం. సో ఈ పొత్తుల్ని ఎట్లా చూడొచ్చు, ఈ విడిపోవడం భవిష్యత్ రాజకీయాలు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టు సిపిఐని కానీ సిపిఎంని కానీ తక్కువ అంచనా వేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మునుగోడు బై ఎలక్షన్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం సిపిఐతోని పొత్తుండడం వల్లే గెలిచింది. ఆ రోజున బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిండు, కానీ కాంగ్రెస్కి సిపిఐ మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వడం వల్ల ఆ సిపిఐ కమ్యూనిస్ట్ ఓట్లతోనే గెలిచామని కూడా కమ్యూనిస్ట్ నాయకులు చెప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా అటు జనసమితి కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అంత మద్దతు ఇచ్చాయి. ఎన్నికల్లోకి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పుడు ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికల పరిస్థితి వేరు, స్థానిక సంస్థల ఎన్నికల వచ్చే వరకు పరిస్థితి వేరుగా ఉంటుంది పొలిటికల్ పార్టీ. ఎందుకంటే స్థానిక సమస్యలకు అనుగుణంగా, స్థానిక నేతల ఇంట్రెస్ట్కి అనుగుణంగానే స్థానిక నాయకత్వం ఏది చెప్తుందో ఆ రకంగానే పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడుగులు వేస్తారు. అందులో భాగంగానే చాలా వార్డులలో కాంగ్రెస్ పోటీ చేసింది, మీరు అన్నట్టుగా సిపిఐ పోటీ చేసింది. అయితే అక్కడ సిపిఐకి మద్దతు ఇవ్వాలని సిపిఐ నాయకులు అడిగారు, కానీ కాంగ్రెస్ శశామేరా ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ కోసం 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ యొక్క మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అధికారంలో రావడానికి పనిచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించారు, కాంగ్రెస్ జెండా పట్టుకున్నారు, కాంగ్రెస్ గెలుపుకు సహకరించారు. కాబట్టి మేము ఖచ్చితంగా మా కార్యకర్తకు న్యాయం చేయాలి, మా సెకండ్ కేడర్కి న్యాయం చేయాలంటే ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు టికెట్ ఇవ్వవలసిందే, కాబట్టి మేము ఇస్తామనేది కూడా కాంగ్రెస్ పట్టుకొని కూర్చుంది. అదేవిధంగా సిపిఐ కూడా మేము ఖచ్చితంగా ఈ వార్డులలో పలానా వార్డులో మేము బలంగా ఉన్నా, ఈ వార్డులో మాకు కావాలి అన్నప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేదు. కాబట్టి గత చరిత్రలో కూడా ఆ వార్డులలో సిపిఐ గెలిచి ఉన్నటువంటి వార్డులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సిపిఐ తరఫున కూడా వాళ్ళ నాయకత్వం కూడా ఆదేశించడం వల్ల వాళ్ళు కూడా పోటీ చేశారు. అయితే రాజకీయాల్లో మీరు అన్నట్టు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు అయితే ఎప్పటికీ ఉండరు. ఈ ఎన్నికల్లో సర్దుబాటు అనుకోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలప్పుడేమో పార్టీల హైకమాండ్లు ఆలోచిస్తాయి, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది, హైకమాండ్ టికెట్ ఇచ్చిన వాళ్ళకే వాళ్ళు మద్దతు తెలుపుతారు. కాబట్టి హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కానీ ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఆ సిస్టమ్ ఉండదు. స్థానిక నాయకత్వం ఫోర్స్ చేస్తుంది, మేము మీ గెలుపుకు దోహదపడ్డాము, మీ పార్టీని మొదటి నుంచి ఉన్నాము, మీ జెండా పట్టుకున్నాము, మీ గెలుపుకు సహకరించా, మాకు టికెట్ ఇవ్వకపోతే ఎట్లా అనేది కూడా అటు కాంగ్రెస్ వాళ్ళని అంటారు. ఇటు సిపిఐలను కూడా మేము మొదటి నుంచి పార్టీలను తిరుగుతున్నాం, పార్టీలో ఉన్నాం, మాకు టికెట్ ఇవ్వాలనేది కూడా సిపిఐ కార్యకర్తలు అడుగుతారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ టికెట్ల కాడ గ్రౌండ్ లెవెల్లో మిస్ అయిపోతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ ఈ టికెట్ల సర్దుబాటు పొత్తులో భాగంగా అయితే జరగదు. అదేవిధంగా ఈ పొత్తులు ఉంటాయా ఉండయా అనేది కూడా భవిష్యత్తు పరిస్థితుల్లో చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు